లక్ష్మి, వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇది 1 మినిట్ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్ మైదా, అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒకటిగా మైదాలో డిప్ చేసుకోవాలండి. ఇలా మైదాలో డిప్ చేసిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక 1 మినిట్ కూల్ వాటర్లో వేసి అలాగే ఉంచాలండి. ఇలా కూల్ వాటర్లో వేసిన తర్వాత 1 మినిట్ అలాగే ఉంచి ఈ మిశ్రమాన్ని మొత్తం మళ్ళీ మైదాలో వేసుకొని డిప్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ చికెన్ని 1 బై 1 అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. చూశారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకుందామండి. అలాగే మిగతావన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుందామండి. చూశారు కదా, మన చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయింది. ఇలాగే పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, మన చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.